హైవేస్ నాకు నచ్చినటువంటి డైరెక్టర్లు అన్నప్పుడు ఫస్ట్ శంకరే. ఎప్పటి వరకు? రాజమౌళి, త్రివిక్రమ్, వీళ్ళు రానంత వరకు. ఎందుకంటే శంకర్ డైరెక్షన్ అన్నప్పుడు నాకు భారతీయుడే గుర్తొచ్చింది. అసలు ఇప్పటికీ ఎప్పటికీ నాకు నచ్చిన ఫస్ట్ అండ్ బెస్ట్ మూవీ అంటే భారతీయుడు. ఆ తర్వాత శంకర్ సినిమాలు వచ్చున్నాయి. భారతీయుడు తర్వాత వచ్చిన రజనీకాంత్ గారితో రోబో, శివాజీ చాలా వచ్చింది. బట్ ఈ మధ్య కాలంలో శంకర్కి సరైన హిట్లు అయితే పడలా, శంకర్ మార్కు సినిమాలు అయితే రాలా. ఆ యొక్క వెయిటింగ్ ఏదైతే ఉందో, ఆ ఆకలి ఏదైతే ఉందో నాలాంటి వాళ్ళకి ఈ గేమ్ చేంజర్ తీర్చబోద్దని నాకు అనిపిస్తుంది. సీరియస్లీ గేమ్ చేంజర్ టీజర్ చూశాను కదా, శంకర్ 2.0 అనిపించింది నాకు. సరికొత్తగా కనిపించున్నాడు. ఇక మన రామ్ చరణ్ అయితే ఓ రేంజ్లో చూపించాడు. తండ్రి క్యారెక్టర్లో రామ్ చరణ్ ఎలాగా, కొడుకు క్యారెక్టర్లో రామ్ చరణ్ ఎలాగా డ్యూయల్ రోల్ ఎలా పోషించాడు ఏంటి అని. అండ్ సినిమాలో ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్నప్పుడు సూర్య కానీ, సముద్రకని కానీ, లైక్ రిమైనింగ్ వాళ్ళు అన్నప్పుడు అన్ని భాషల వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అన్ని భాషల సినిమా రిలీజ్ అవుతుంది. 350 కోట్ల పైగా బడ్జెట్. దిల్ రాజు ప్రొడ్యూసర్, శంకర్ వచ్చేసి డైరెక్టర్, తమన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ నార్మల్ మ్యూజిక్ కూడా అతనే, కియారా అద్వానీ అండ్ మన రామ్ చరణ్. RRR తర్వాత మన ఆచార్య వచ్చినా సరే మెయిన్ ఇది అన్నట్టు అనుకోవచ్చు గ్లోబల్ స్టార్కి. సో ఈ మూమెంట్లో ఎక్స్ట్రాడినరీ వేలో సినిమా ఉండబోతే నాకు అనిపిస్తుంది. రేపు జనవరి 10వ తారీఖున రాబోతా ఉంది. టీజర్ ఆల్రెడీ చూస్తున్నారు కదా, మీకేమో టీజర్ చూశాక సంక్రాంతికి రికార్డులు మోతేనా లేదన్నప్పుడు నార్మల్ ఒక తెలుగు మూవీలా ఉండేది. నాకైతే మాత్రం గ్లోబల్ స్టార్ అని ఎలాగైతే రామ్ చరణ్ అంటున్నారో ఈ సినిమాలో గ్లోబల్ రికార్డ్స్ అనుకుంటే నాకు అనిపిస్తుంది. శంకర్కి వచ్చేసి మీకు నమ్ముతారో లేదో వరల్డ్ వైడ్ ఫ్యాన్ బేస్ అనేది ఉంది. వేరే దేశాల వాళ్ళు కూడా డైరెక్టర్ శంకర్ అంటే ఇంకేమైనా సినిమా సూపర్ హిట్ అన్న వేలో ఉంటారు. ఏమాత్రం వాళ్ళు కనెక్ట్ అయింది అంటే బ్లాక్ బస్టర్. ఇంకా ఆల్రెడీ మనం రేపు డిసెంబర్ 5కి పుష్ప, ఆ తర్వాత గేమ్ చేంజర్ రావాలి క్రిస్మస్కి. బట్ వద్దని చెప్పేసి సంక్రాంతికి మార్చారు. సంక్రాంతి నుండి చిరంజీవి గారు విశ్వంబర్ అని వచ్చేసి సమ్మర్గా తీసుకెళ్ళిపోయినారు. అంటే పక్కా ప్లానింగ్తో వెళ్తూ ఉన్నారు. అండ్ రేపు మట్కా రాబోతూ ఉంది వరుణ్ తేజ్ది. మట్కా వరుణ్ తేజ్ నవంబర్లో, డిసెంబర్లో పుష్ప, జనవరిలో వచ్చేసి గేమ్ చేంజర్, సమ్మర్లో వచ్చేసి చిరంజీవి గారిది విశ్వంబర. సో ఆర్డర్లో అన్నట్టు పక్కా ప్లాన్తో మెగా ఫ్యామిలీ యొక్క గేమ్ ప్లాన్ అదిరిపోయింది. ఇక గేమ్ చేంజర్ టీజర్ కూడా సూపర్ ఉంది. ఐఆమ్ షూర్ రికార్డులో మోత మోగటం ఖాయం. గ్లోబల్ స్టార్ ఈసారి గ్లోబల్ రికార్డ్స్ నెలకొల్పుతాడని ఈ సినిమాతో నాకు అనిపిస్తుంది. తెలుగు సినిమాకి సంబంధించి, తెలుగు సినీ ఫీల్డ్కి సంబంధించి సరికొత్త గేమ్, ఈ గేమ్ చేంజర్ మొదలు పెట్టబోతుందని నాకైతే అనిపిస్తా ఉంది.